మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గగన్ భూమిని రకరకాలుగా ఫోటోలు తీస్తూ ఉంటాడు. భూమి సిగ్గుపడుతూ సంతోషంగా గగన్కి ఫోజులు ఇస్తూ ఉంటుంది. ఇక ఒక పాట ప్లే చేస్తూ ఉంటారు. ఎందుకో ఏమో అంటూ ఒక పాట ప్లే చేస్తూ ఉంటారు. భూమి అయితే చాలా సిగ్గుపడుతూ మురిసిపోతూ గగన్కి దూరంగా వెళ్తూ ఉంటే గగన్ కూడా భూమి వెనకే వెళ్తూ ఫోటోలు తీసుకుంటూ ఉంటాడు. భూమి సిగ్గుపడుతూ గగన్ వైపే చూస్తూ అక్కడికి వచ్చిన గెస్టులతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక నక్షత్ర ఫ్రెండ్ గాయత్రి అయితే అపూర్వ దగ్గరికి వచ్చి, ఆంటీ ఆయన భూమి ఫోటోలు తీస్తూనే ఉన్నాడు, ఇంకా ఫోన్ కొట్టేసే గ్యాప్ ఎక్కడుంది అని చెప్తూ ఉంటే, పిన్ని ఈ అమ్మాయితో నువ్వు కూడా వెళ్ళి ఏదో విధంగా ఫోన్ కొట్టేసాయి అని చెప్తూ ఉంటుంది. ఏదో విధంగా ఫోన్ కొట్టాయి అని చెప్తూ ఉంటుంది అపూర్వ. ఏంటమ్మాయి దొంగలు బ్యాచ్ చేసేసావా, చివరికి మెట్రో కూడా చేయిస్తావని భయంగా ఉంది అని గొర్రెంటకు పిన్ని అంటూ ఉంటుంది. పిన్ని కామెడీలు తర్వాత చెయ్యి, ముందు వెళ్ళి అపంచుడు అని కోపంగా చెప్తూ ఉంటుంది. పదవే అంటూ ఇక నక్షత్ర ఫ్రెండ్ని తీసుకొని గోరింటాకు పిన్ని వెళ్తూ ఉంటుంది. భూమి వచ్చిన గెస్టులతో మాట్లాడుతూ ఉంటే గగన్ అక్కడ కూడా వెళ్ళి భూమిని చూస్తూ ఉంటాడు. భూమి అయితే సిగ్గుపడుతూ చాలా సంతోషంగా గగన్ వైపే చూస్తూ ఉంటుంది. గగన్ మళ్ళీ ఫోటోలు తీస్తూ ఉంటాడు భూమిని. గగన్ భూమిని పిలవడంతో భూమి వచ్చి గగన్కి చేయిస్తుంది. ఇక గగన్ భూమి ఇద్దరు కలిసి డాన్స్ చేస్తూ ఉంటారు. ఒక సాంగ్ కూడా ప్లే చేస్తూ ఉంటారు. గగన్ అయితే భూమిని పైకెత్తుకుని మరీ తిప్పుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇక వంశీ వాళ్ళ నాన్న ఎంత టైం అయినా ఎవరు రారేంటి అని అంటూ ఉంటాడు. మీరా వచ్చి అన్నయ్య గారు వదిన ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతుంది, కొంచెంసేపు వెయిట్ చేద్దాం అని చెప్తూ ఉంటే ఇక బామ్మ అయితే మనం తప్ప ఆవిడకి అన్ని ఇంపార్టెంట్ విషయాలే అని అంటూ ఉంటుంది. ఇక వీళ్ళని ఎంతసేపు అని వెయిట్ చేపిస్తాం అని బామ్మ అంటూ ఉంటుంది. ఇక పోన్లేండి చూడాల్సిన ఏర్పాట్లు చూస్తూ ఉంటారేమో, మేము కాసేపు వెయిట్ చేస్తాం, ఇవ్వాల్సినవి ఇచ్చేస్తానంటే అని వంశీ వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. ఇక మీరా అయితే వచ్చేస్తుంది అని అంటూ ఉంటే అపూర్వ అప్పుడే అక్కడికి వస్తుంది. అదే వదిన వీళ్ళకి ఇంకా ఇవ్వలేదు కదా, వీళ్ళకి ఇవ్వాల్సిన కట్నం అని అది గుర్తు చేద్దాం అని అడుగుతూ ఉంటుంది. ఇంత చిన్న విషయానికి కూడా నన్ను పిలవాలా అని అపూర్వ అంటుంది. అక్కడే ఈ మాట చెప్పుంటే సరిపోయిండేది కదా అని చెప్తూ ఉంటుంది. ఈ మాటలకైతే ఇక వంశీ వాళ్ళ నాన్న అమ్మ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. అపూర్వ ఒక పని అతన్ని పిలిచి నేను దగ్గరుండి వీళ్ళ కోసం ప్యాక్ చేపించినట్టువే వీళ్ళకి ఇచ్చేసాయి అని చెప్తూ ఉంటుంది. ఇక వంశీ వాళ్ళ అమ్మ నాన్న అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు ఇవ్వాల్సిన కట్నం ఇచ్చేస్తున్నందుకు. ఇక 2 బ్యాగులు తీసుకొచ్చి పని అతను అక్కడ పెడుతూ ఉంటే వాటిని చూసి అయితే వంశీ వాళ్ళ అమ్మ నాన్న చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక ఇందు వంశీ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ప్రస్తుతానికి ఇవి తీసుకెళ్ళండి, ఇంకేమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇక ఆ బ్యాగులు తీసుకొని ఈ బ్యాగులు చాలా బరువుగా ఉన్నాయి, భారీగానే ఉంది, క్యాషా బంగారమా అని వంశీ వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. అది కాదండి ఇక్కడే చూసామనుకో ఏమన్నా లెక్క తక్కువ వస్తే అడగచ్చు అని వంశీ వాళ్ళ అంటూ ఉంటుంది. అపూర్వ గారిని అలా అడగలేం అని వంశీ వాళ్ళ నాన్న అంటూ ఉంటే తీసుకున్నారు కదా ఇంకా ఏంటి డిస్కషన్ అపూర్వ అంటుంది. ఏం లేదండి ఇవి చాలా బరువుగా ఉన్నాయి అని మా ఆవిడ అంటుంటే అపూర్వ గారి మనసు అంతా బరువుగా ఉన్నాయి అని చెప్తూ ఉన్నాను అని అంటూ ఉంటాడు. ఇక వంశీ వాళ్ళ నాన్న రే వంశీ అమ్మ కోడల రెండమ్మ మీ అత్తయ్య గారి దగ్గర అమ్మగారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని చెప్తూ ఉంటాడు. ఇక అపూర్వ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. మీ అమ్మా నాన్నల ఆశీర్వాదం కూడా తీసుకోండి అని అపూర్వ అంటంతో ఇక ఇందు అయితే మీరా వంక చూస్తూ ఉంటుంది. మీరా ఇక కృష్ణప్రసాద్ ఎక్కడ అని అపూర్వ అడుగుతూ ఉంటే ఏదో పని మీద తిరుగుతున్నారు వదిన అని మీరా అంటూ ఉంటుంది. పని మీద కాదు పని లేక తిరుగుతూ ఉంటాడు అని అపూర్వ చెప్తూ ఉంటుంది. ఉండాల్సిన టైంలో ఉండడు కదా అని అంటూ ఉంటే బామ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. వంశీ వాళ్ళ నాన్న సర్లే అమ్మా ఇంకెందుకు మీరుంటే అందరూ ఉన్నట్టే కదా అని అంటూ ఉంటాడు. అంటే కృష్ణప్రసాద్ ఉంటే ఏంట లేకపోతే ఏంట అంటారు కదా అంతే కదా అని అపూర్వ అడుగుతూ ఉంటే నా ఉద్దేశం అది కాదమ్మా అని చెప్తూ ఉంటారు. ఉద్దేశం ఏదైనా అర్థం అదే కదా అని అపూర్వ అంటుంది. బామ్మ అయితే ఎప్పుడు చూసినా నా కొడుకు మీద పడి ఏడవడమే దీని పని అని అనుకుంటూ ఉంటుంది. సర్లే మీ అమ్మ బ్లెస్సింగ్స్ మీ అత్తమ్మ బ్లెస్సింగ్స్ తీసుకొని బయలుదేరండి అని చెప్తూ ఉంటుంది అపూర్వ. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అని మీరా అంటూ ఉంటుంది. ఇంకా వంశీ వాళ్ళ నాన్న వద్దులేరా ఇక లేట్ అవుతుంది, మా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఇక బయలుదేరదామని వెళ్ళొస్తాం అని చెప్తూ ఉంటారు. ఇక అక్కడి నుంచి ఇందు వాళ్ళ
ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోతారు. గగన్ ఫోటోలు చూసుకుంటూ ఇక నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. నక్షత్ర బావా అంటూ గగన్ని పిలుస్తూ ఉంటుంది. గగన్ అయితే విసుక్కుంటూ వెళ్ళిపోతున్నావా అని అడుగుతూ ఉంటే నక్షత్ర అయితే ఉండిపోమంటావా అని నక్షత్రాన్ని అడుగుతూ ఉంటాడు. నేనుంటే నీకు సంతోషంగా అనిపిస్తుంది, కానీ నాకు విషాదంగా అనిపిస్తుంది. చూడు, మీ నాన్నకి నిజం తెలిస్తే మీ అమ్మ ఫోటో నీ ఫోటో గోడకెక్కేస్తాయి, వాటికి దండలు పడతాయి అని గగన్ కోపంగా చెప్తూ ఉంటే నక్షత్ర గుడ్ జోక్, నువ్వు నన్ను ఎంత రెచ్చగొట్టినా నాకు కోపం రాదు బావా అని నక్షత్ర అంటూ ఉంటే గగన్కైతే చాలా కోపం వస్తూ ఉంటుంది. సరే వెళ్తానంటున్నావు కదా, భోంచేసావా అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. లేదు చేయను కూడా అని గగన్ అంటాడు. అలా అంటే ఎలా బావా, నువ్వు నాకు కేక్ తినిపించావు కదా, నేను నీకు గోరుముద్దలు కలిపి పెడతాను అని నక్షత్ర అంటుంది. తినేసి వెళ్ళు అని చెప్తూ ఉంటుంది. భూమి అయితే ఇక నక్షత్రాన్ని గగన్ని చూసి చాలా కోపంగా ఉంటుంది. జరగనివి అతకని మనసులు కలపాలని చూడకు అని చెప్తూ ఉంటాడు గగన్. బావా, ఒకవేళ నిజంగానే నేనంటే నీకు ఇష్టం లేకపోయినా కష్టంగా నైనా మనసుల్ని కలుపుకుందాం అని నక్షత్ర అంటూ ఉంటే కలపగా అవే కలిసిపోతాయి అని నక్షత్ర అంటుంది. భూమి అయితే ఇది చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇండియాలో 80% మ్యారేజెస్ అని ఫిక్స్డ్ మ్యారేజెసే, ఒకరినొకరు ఇష్టపడి చేసుకున్నారా ఏంటి అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. చేసుకున్నాక కలుస్తారు, బీ ప్రాక్టికల్ బావా అని చెప్తూ ఉంటే ఇక గగన్ అయితే కోపంగా నేను అప్పటి నుంచి చెప్తూ ఉంటే అని వేలు చూపిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే భూమిని చూసి ఇక నవ్వుతూ నక్షత్రతో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడేంటి, నేను భోజనం చేయాలి అంతే కదా అని చెప్తూ ఉంటాడు. భూమికైతే ఇది చూసి చాలా కోపం వస్తూ ఉంటుంది. సరే వెళ్ళి భోజనం తీసుకురా, నువ్వంత ప్రేమగా అడిగితే నేను తినకుండా ఉంటానా అని గగన్ అంటూ ఉంటే నిజంగానా అని థ్యాంక్ యూ సో మచ్ అని గగన్ చేతులు పట్టుకొని మరీ చెప్తూ ఉంటుంది నక్షత్ర. ఇప్పుడే తీసుకొస్తాను అని నక్షత్ర భోజనం తీసుకురావడానికి వెళ్తూ ఉంటుంది. ఇదంతా గమనించిన భూమి అయితే కోపంగా రగిలిపోతూ ఉంటుంది. భూమి గగన్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఏంటి దాంతో మాటలు అని కోపంగా గగన్ని అడుగుతూ ఉంటే తనకి కేక్ తినిపించాను కదా, భోంచేసి వెళ్ళమంటుంది అని గగన్ అంటూ ఉంటాడు. మీరు తనకి తినిపించలేదు కదా అని అడిగితే ఆ విషయం తనకు తెలియదు కదా అని గగన్ అంటాడు. మరి చేతులు ఎందుకు పట్టుకునింది అని భూమి అడుగుతూ ఉంటే థ్యాంక్స్ చెప్పడానికి అని భూమి అడుగుతుంది. దేనికి థ్యాంక్స్ అని అంటూ ఉంటే నేను తనకి కేక్ తినిపించాను అనుకొని దానికి బదులుగా ఫంక్షన్లో ఫుడ్ తినిపిస్తానని చెప్పింది. తనే ప్రేమగా తన చేతులతో తినిపిస్తుందంట. అంటే తింటారా అని భూమి అంటూ ఉంటుంది. మరి తినాలి కదా, ఏం అవసరం లేదు, ఇప్పటికే ఏం జరుగుతుందని టెన్షన్తో చచ్చిపోతున్నాను. మీరు ఇక్కడ ఉన్నంతసేపు నాకు ఈ టెన్షన్ తప్పదు, ముందు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని భూమి చెప్తూ ఉంటుంది. నేను చూస్తూ నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అని గగన్ భూమిని చూస్తూ చెప్తూ ఉంటాడు. కాకపోతే బాగా ఆకలిగా ఉంది భూమి, కానీ నువ్వు ఇబ్బంది పడుతున్నావు కదా, బయలుదేరుతాను అని గగన్ అంటే భూమి ఆగండి, ఇక్కడే ఉండిపోవాలా అని గగన్ అడుగుతాడు. ఆకలి అంటున్నారు కదా, ఉత్త కడుపుతో వెళ్ళిపోతారా అని భూమి అడుగుతుంది. పైన వెయిట్ చేయండి, నేను వెళ్ళి భోజనం తీసుకొస్తాను అని భూమి గగన్కి చెప్తుంది. గగన్కైతే ఇక చాలా సంతోషం వేస్తుంది. నక్షత్ర ఫ్రెండ్ గోరింటాక్ పిన్ని ఇద్దరు కూడా స్టెప్స్కి వస్తూ ఉంటారు. అప్పుడే గగన్ చేతిలో ఫోన్ పట్టుకొని ఇక మేడపైకి వెళ్ళడానికి వెళ్తూ ఉంటాడు. నక్షత్ర ఫ్రెండ్ కావాలని గగన్కి డాష్ ఇస్తుంది. గగన్ ఫోన్ కింద పడిపోతుంది. సారీ అని చెప్పి ఇక గగన్ ఫోన్ని తను తీసేసుకొని తన ఫోన్ని గగన్కి ఇచ్చేస్తుంది. గగన్ ఇదేమి చూసుకోకుండా ఇక స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోతుంటాడు. ఫోన్ తీసేసావా, సూపర్ అని గోరింటాక్ పిన్ని చెప్తూ పద పైకి వెళ్దాం అని అంటూ ఉంటుంది. ఇద్దరు అపూర్వ దగ్గరికి వచ్చి సక్సెస్ అని చెప్తారు. ఈ అమ్మాయి అసలు ఫోన్ కొట్టేయడంలో ఈ అమ్మాయి పిహెచ్డి చేసిందేమో అని అనుమానంగా ఉంది అమ్మాయి అని గోరింటాక్ పిన్ని అంటూ ఉంటే ఇక అమ్మాయి కోపంగా చూస్తూ ఉంటుంది. నీ టాలెంట్కి నేను కాంప్లిమెంట్ ఇస్తుంటే నువ్వు సీరియస్గా చూస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది. పిన్ని, దొంగ అంటే ఎవరికైనా కోపం వస్తుంది అని చెప్తూ ఉంటుంది. అవునులే, నీకు కూడా వస్తుంది కదా అని అపూర్వాని అంటూ ఉంటుంది. పిన్ని అని అపూర్వ అంటే సారీ, కంగారులో నిజం చెప్పేశాను అని గోరింటాక్ పిన్ని అంటుంది. అయినా మనందరిది ఒకటే గుంపు గూడు పుట్టనిలే, ఈ పిల్ల ఎవరికి చెప్పదు అంటుంది. అపూర్వ అయితే కోపంగా చూస్తూ ఉంటుంది గోరింటాక్ పిన్ని వైపు. అంటే మీరు కూడా అని నక్షత్ర ఫ్రెండ్ అంటూ ఉంటుంది. పిన్ని హద్దులోనూ సరదాలోనూ దాని అక్షరం ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడకూడదు అని అపూర్వ అయితే గోరింటాక్ పిన్నికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది.
కోప్పడికమ్మాయి శాంతించు శాంతించు అని గోరింటాకు పిన్ని అంటుంది. గాయత్రి నక్షత్రం గదిలోకి పంపిస్తాను రెడీగా ఉండు అని నక్షత్ర ఫ్రెండ్కి చెప్పి ఇక అక్కడి నుంచి పంపించేస్తుంది. నక్షత్ర ఎక్కడుంది అని గోరింటాకు పిన్ని అడిగితే కింద ఉంది అమ్మాయి అని చెప్తూ ఉంటుంది. నక్షత్ర ఇక గగన్కి భోజనం తీసుకొని వస్తూ ఉంటుంది. అప్పుడే అపూర్వ గోరింటాకు పిన్ని చూస్తూ ఉంటారు. చూసావమ్మాయి, అది తను ఎలా వడ్డించుకుంటుందో అది దానికోసం కాదు, అది ఆ గగన్ కోసం అయి ఉంటుంది, అందుకే అంత వయ్యారంగా వడ్డించుకుంటుంది అని గోరింటాకు పిన్ని అంటుంది. పిన్ని అని అపూర్వ కోప్పడుతుంది. నువ్వు చేయాల్సింది గుర్తుంది కదా అని అపూర్వ అంటే బ్రహ్మాండంగా గుర్తుంది అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది. గోరింటాకు పిన్ని ఒక జ్యూస్ గ్లాస్ తీసుకొని నక్షత్ర దగ్గరికి వస్తుంది. నక్షత్ర, ఎవరికి వడ్డిస్తున్నావు ఆ ప్లేటు అని అపూర్వ అడుగుతుంది. నాకే మమ్మీ అని నక్షత్ర చెప్తే, నవ్వుతూ వడ్డించుకుంటుంటే ఇంకెవరికో అనుకున్నాను అని అపూర్వ అంటే, లేదు మమ్మీ, నాకే ఇందాక ఫ్రెండ్స్ జోక్ చెప్తే అవి గుర్తొచ్చి నవ్వుకుంటున్నాను అని నక్షత్ర అంటుంది. ఇక తినడం మొదలుపెట్టు అని చెప్తూ ఉంటుంది అపూర్వ. లోపల ఫ్రెండ్స్ వెయిటింగ్, నేను వాళ్ళతో కలిసి తింటాను అని నక్షత్ర అంటుంది. సర్లే అలాగే కానీ అని అపూర్వ అంటే ఇక వెంటనే గోరింటాకు పిన్ని జ్యూస్ ఎత్తి నక్షత్ర డ్రెస్పై పోసేస్తుంది. అయ్యో సారీ నక్షత్ర అని గోరింటాకు పిన్ని అంటూ ఉంటే ఇక అపూర్వ వచ్చి, పిన్ని తనంటే వెనక్కి తిరిగి నిల్చుంది, నువ్వు ఎదురుగానే ఉన్నావు కదా, చూసుకోవాలి కదా అని కోపం నటిస్తూ ఉంటుంది గోరింటాకు పిన్ని వైపు. అయినా చూడు, బర్త్డే బేబీ డ్రెస్ ఎలా పాడైపోయిందో, ప్లాన్డ్గానే పాడైపోయింది అంటుంది. ఇక అపూర్వ కోపంగా చూస్తుంది గోరింటాకు పిన్ని వైపు. నక్షత్ర, నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురాపోమ్మా అని గోరింటాకు పిన్ని అంటుంది. నెక్స్ట్ స్టెప్ అదే కదా అంటే, నువ్వేం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమవుతుందా అని నక్షత్ర ఇక అరుస్తూ ఉంటుంది. పిన్ని అని అపూర్వ అంటుంది. అంటే పాప పార్టీలో ఇలా పాడైపోయిన డ్రెస్తో తిరిగితే బాగోదు కదమ్మా, అందుకే డ్రెస్ చేంజ్ చేసుకోమని చెప్తున్నాను, ఎందుకు అలా కోపడుతున్నావు అని అపూర్వాన్ని అడుగుతూ ఉంటుంది. నువ్వు వెళ్ళి త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకో డ్రెస్ ఉంది వేసుకో అని అపూర్వ ఇక ప్లాన్ ప్రకారం నక్షత్రాన్ని గదిలోకి పంపిస్తుంది. పిన్ని నిన్ను అని కోపంగా గోరింటాకు పిన్ని పైన రగిలిపోతూ ఉంటుంది. నక్షత్ర అయితే గదిలోకి వెళ్తుంది డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. అప్పుడే నక్షత్ర ఫ్రెండ్ ఒక నిచ్చెన వేసుకొని నక్షత్ర గది పైన ఒక విండో నుంచి నక్షత్ర డ్రెస్ చేంజ్ చేసుకున్నదంతా వీడియో తీస్తూ ఉంటుంది. భూమి గగన్కి భోజనం తీసుకురావడానికి ఇక వస్తూ ఉంటుంది. గగన్కి భోజనం పెట్టుకొని చాలా త్వరగా గగన్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. భూమి స్టెప్స్ ఎక్కి వస్తూ ఉంటుంది. అప్పుడే నక్షత్ర ఫ్రెండ్ ఇక నక్షత్రని వీడియో తీస్తూ ఉంటుంది. దీన్ని భూమి చూసేస్తుంది.